హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో జనరల్ సెక్రటరీ దేవరాజును అరెస్ట్ చేశారు. సిఐడి పోలీసులు మహారాష్ట్రలో అరెస్ట్ చేసి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు దేవరాజుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హెచ్సీఏ కేసులో దేవరాజు A2గా ఉన్నారు. హెచ్సీఏపై కేసు నమోదైన తర్వాత 17 రోజులకు దేవరాజు చిక్కారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, దేవరాజుని పోలీసులు పూణేలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో దాంట్లో ఈ హెచ్సీలో జరిగినటువంటి అక్రమాల్లో దేవరాజు పాత్ర ఎంత ఉంది అని అనుకుంటున్నారు? ఎస్సీఏ కేసులో సిఐడి దూకుడు పెంచింది. దర్యాప్తు కొనసాగిస్తూనే పరారీలో ఉన్న దేవరాజు కోసం మొత్తం 6 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆయనని మొన్న అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరుపరచడం జరిగింది. కేసు నమోదైన తర్వాత ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి ఆయనకు సమాచారం ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం తెలుసుకొని హైదరాబాద్ నుంచి పారిపోయి ఇతర రాష్ట్రాలు తిరుగుతూ మహారాష్ట్ర పూణేలో నిన్న చిక్కడం జరిగింది. ఆయనని తీసుకొచ్చి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం చెర్లపల్లి జైలుకి దేవరాజుని తరలించారు. ఈ కేసులో అనేక అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. హెచ్సీఏకి సంబంధించి నిధుల గోల్మాలు అనేకంగా చేశారని చెప్పేసి కూడా సిఐడి గుర్తించింది. ఇక సమ్మర్ క్యాంపుల పేరుతో 4 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఎక్కడా కూడా ఆ డబ్బులు ఖర్చు అయినట్టు లెక్కలు లేవు. కానీ పేపర్ల పైన లెక్కలు ఉన్నాయి. కానీ వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరికి కోచింగ్ ఇచ్చారు, ఎక్కడ బ్యాట్లు పంచారు, బాళ్ళు కొనుగోలు చేసి ఇచ్చారు, వాటికి సంబంధించిన ఏ ఒక్క ఆధారం కూడా సిఐడి దగ్గర గుర్తించలేకపోయింది. వాటికి సంబంధించి మొత్తం అక్రమాలకు పాల్పడ్డట్టు సిఐడి గుర్తించింది. కాబట్టి జగన్మోహన్ రావుకి సునీల్ కంటే బెయిల్ పిటిషన్పై ఈరోజు మల్కాజ్గిరి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా జరగనున్నాయి. ఈ కేసులో 3 నిందితులు అయినటువంటి శ్రీనివాసు, రాజేంద్ర యాదవ్, ఆయన భార్య కవితకి నిన్న కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరికొద్ది సేపట్లో చెర్లపల్లి జైలు నుంచి ఆ 3 కూడా రిలీజ్ కాబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సిఐడి ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. ఇందులో దేవరాజు పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఈ కేసులో A2గా దేవరాజు ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రావు తర్వాత జనరల్ సెక్రటరీగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ అక్రమాల్లో దేవరాజు కూడా చాలా కీలక పాత్ర ఉందని చెప్పేసి కూడా సిఐడి గుర్తించింది. ఇప్పుడు దేవరాజును కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. కస్టడీ పిటిషన్ వేసి దేవరాజుని, అదేవిధంగా జగన్మోహన్ రావుని కూడా మరో 4 రోజుల కస్టడీ ఇవ్వాలని చెప్పేసి ఆ సిఐడి పిటిషన్ వేసింది. కానీ ఆ పిటిషన్ని తిరస్కరించింది కోర్టు. ఇప్పటికే 6 రోజుల కస్టడీ ఇచ్చాం కాబట్టి మళ్ళీ కస్టడీకి ఇవ్వొద్దు అని చెప్పేసి జగన్మోహన్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించడంతో కోర్టు ఆ పిటిషన్ తిరస్కరించింది. ఈరోజు జగన్మోహన్ రావుకు సంబంధించి, సునీల్ కంటేకి సంబంధించి బెయిల్ పిటిషన్స్పై ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.